నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున్ విషాదయోగంలోని 1వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మొదటి శ్లోకం. 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవః మమాకాః పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. వివరణ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వివరణ. సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. 3వ శ్లోకం. పశ్యేతం పాండుపుత్రాణం ఆచార్య మహతి చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తావశేష్యన ధీమత. వివరణ. దుర్యోధనుడు పలికెను, గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రౌపద పుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. 4, 5, 6వ శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాల్లా ధ్రువపదాచ్చ మహారథః దృష్టకేతుశ్చేకితనః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతా ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. వివరణ. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యూధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సును ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతమైన దుష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామాన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు వీరందరూ యుద్ధవీరులే. 7వ శ్లోకం. అకస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధా ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాను బ్రవీముతే. వివరణ. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమతింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. వివరణ. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రావుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. 9వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీష్మాభిరక్షితం. వివరణ. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. 10వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. వివరణ. కావున కౌరవ సేనానాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ
భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. భగవద్గీత అర్జున విషాదయోగం మొదటి అధ్యాయంలోని 1 నుండి 10 శ్లోకాలు పూర్తయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కృష్ణం వందే జగద్గురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.